చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ అబద్ధాలే కాదా? వాస్తవాలైతే ఇదిగో ఈ విధంగా జరుగుతున్నటువంటి వాటిని ఆధారాలతో సహా మీకు చూపించాం. ఎంతమంది ఈరోజు ధైర్యంగా వెళ్ళి రీచ్ల్లో గ్రామస్తులు వెళ్ళి అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. మనకెందుకు ఆయన వదిలేస్తున్నారు? కోట్లాది రూపాయలు ఇసుక రోజుకు పక్కదారి పడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రిప్పర్లు అయితే నేరుగా రాజమార్గం గుండా వెళ్ళినట్టుగా నేషనల్ హైవే మీదనే ఈరోజు పక్కన ఉన్నటువంటి చెన్నైకి తరలి వెళ్ళిపోతున్నాయి, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి. ఎవడు అడిగేవాడలేడు, ఆపేవాడలేడు. ఆపితే నేరుగా వాళ్ళ మీద పోలీసులు మీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది నెలమామూలుకు అలవాటు పడ్డారు. ఒక చిన్న రీచ్లోనే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి లావాదేవీలు మాట్లాడుకొని ఆ రీచ్లో మాకు నెలకు 18 లక్షలు ఇవ్వండి అంటే అక్కడున్న స్థానిక నాయకులు ఏ విధంగా దోపిడీకి పాల్పడతారు? సోమిరెడ్డిని అడిగేది ఈరోజు పాపం ఆయన ఏదో చెప్తున్నాడు, ఈ సర్వేపల్లిలో అవినీతి జరిగిందని. నేను అడుగుతున్నా, నీకు చేతనైన చేత విచారణ చేయించు. నువ్వు ఏదో చెప్పావు, మొన్న ఏదో మొత్తం జిల్లా వాళ్ళందరినీ రమ్మన్నారంట ప్రశ్న. నువ్వు చేసేటువంటి గబ్బు పనులు, గలీజు పనులకి నేషనల్ మీడియాని తీసుకురావాలి. ఈ జిల్లాలో ఉండేటువంటి మీడియా చాలు. ఎందుకంటే ఈ జిల్లాలో ఉండే మీడియా మాట్లాడినా కూడా జిల్లా అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మీకు లైసెన్స్ ఇచ్చి వదిలేసినట్టుగా దోపిడీకి తయారైంది. కాబట్టి నువ్వు చెప్పేవన్నీ జరిగాయి అనేటువంటి కల్పన. వాస్తవాలు లేవు, ఆధారాలు లేవు. ఇదిగో మేము వాస్తవాల ఆధారాలతో సహా ఈ 2 బండ్లు పోలీస్ స్టేషన్కి తీసుకొని రాత్రి పెట్టించారు గ్రామస్తులు. వాటి మీద ఎటువంటి చర్య తీసుకుంటారో తెలియదు. బహుశా నేను అనుకోవడం వాటిని వదిలేని కూడా వదిలేయచ్చు.